హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను రత్న. ఇప్పుడు కోడిగుడ్లు ఎండు చేపలు పులుసు పెట్టుకుందాం. గుడ్లు, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, ఉల్లికాడలు, ఉల్లిపాయ మొక్క వస్తే ఇంటి దగ్గర వేసుకున్నాం. ఉల్లికాడలు, చింతపండు, నానబెట్టుకున్న చింతపండు, ఎండు చేప ముక్కలు. ఇప్పుడు కోడిగుడ్లు ఉడకబెట్టుకున్న వాటిని కొంచెం ఆయిల్ వేసుకుని గుడ్లు వేపుకుంటున్నాను. అలా గుడ్లు కలర్ వచ్చే వరకు వేపుకుని కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. కొంచెం వేగనిచ్చి కొంచెం పసుపు వేసుకోవాలి. ఎండు చేప గుడ్లు పులుసు. గుడ్లు వేగిపోయినాయి కదా, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేపుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఎండు చేపలు బాగా హాట్ వాటర్తో కడుక్కోవాలి. నీచు వాసన పోతుంది హాట్ వాటర్తో కడుక్కుంటే. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఇవి కూడా బాగా మగ్గనివ్వాలి. టమాటాలు మెత్తగా మగ్గనివ్వాలి. ఉల్లికాడలు అండి ఇవి. ఉల్లిపాయ మొక్క వస్తే భూమిలో పాత పెట్టాను. చక్కగా ఉల్లికాడలు వచ్చినాయి. అవి కూడా కట్ చేసి దీంట్లో వేసేసాను. ఇప్పుడు టమాటాలు ఇవన్నీ మగ్గనిద్దాము. కొంచెం పసుపు, కారం అన్నీ వేసుకుని లైట్గా కొంచెం వాటర్ పోసుకుంటున్నాను. ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇలా మగ్గుతూ ఉండగా, ఇది ఉడుకుతుండగా దీంట్లోనే వాటర్ పోసుకున్నాను కదా, చింతపండు పులుసు నానబెట్టిన దాన్ని రసం తీసుకోవాలి. అది కూడా దీంట్లో వేసేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు చింతపండు పులుసు తీసుకుని అది కూడా ఇందులో వేసేస్తున్నాను. దీన్ని కాసేపు అలా ఉడకనిద్దాము. చాలామంది ఇష్టంగా తింటారు ఎండు చేపలు. వంకాయ గుడ్లు కూడా వండుకోవచ్చు. ఎండు చేపలు వేసుకుని ఎగురు పెట్టుకుంటే కూడా బాగుంటుంది. ఇప్పుడు ఎండు చేపల్ని హాట్ వాటర్లో శుభ్రంగా కడుక్కుందాం. వేడి నీళ్ళు వేసుకుని కడుక్కున్న తర్వాత వీటిని కొంచెం ఆయిల్ పోసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ముక్కలన్నీ ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇలా వేగితే కూర చాలా టేస్టీగా ఉంటుంది. నీచు వాసన కూడా రాదు. ముక్క చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకుంటే. కొంచెం ఆయిల్ వేసుకుని సపరేట్గా వేపుకుంటే బాగుంటుంది. ఇందులోనే కొంచెం పసుపు వేస్తున్నాను. లైట్గా కొంచెం కారం కూడా వేస్తున్నాను ఇందులోనే. ఇలా ఫ్రై అయితే ఈ ముక్కలు మళ్ళీ ఆ పులుసులో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది.
ఉత్తన కడిగేసి కూరలో వేసే కంటే ఇలా వేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది ఎండు చేపల కూర. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆ ఉడుకుతున్న పులుసుని ఈ స్టవ్ మీద ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుందాం. దీన్ని పులుసు ఉడికింది కదా కొంచెం. ఇప్పుడు దీంట్లో ఎండు చేప ముక్కలు కూడా వేసేసుకుందాం. ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వేడి నీళ్ళతో కడుక్కొని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎండు చేప ముక్కలు, అవి ఇందులో వేసేసుకుందాం. ఈ చేప ముక్కలన్నీ ఇందులో వేసేసుకుందాం. చింతపండు పులుసు అన్నీ వేసుకున్నాం కదా, ఉప్పు కారం పసుపు అన్నీని. దీంట్లోనే ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి ఎండు చేప ముక్కలు అన్నీ వేసేసుకోవాలి. ఇందులో కోడిగుడ్లు కూడా వేసేసాను. ఇలా పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసాను ఇందులో. ఇప్పుడు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. పులుసు చిక్కబడే వరకు ఉడకబెట్టుకోవాలి. అప్పుడు ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకున్నాం. కొంచెం కొత్తిమీర వేసాను. ఇలా పులుసు దగ్గర పడుతుంది కదా, చిక్కబడుతుంది. చిక్కబడి వరకు ఉడకనివ్వాలి. 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. అంతేనండి, ఉడికిపోయింది. వేడివేడి రైస్లో వేడివేడి చేపల పులుసు, ఎండి చేప గుడ్డు పులుసు, ఎంతో రుచికరమైన ఎండి చేపల గుడ్లు పులుసు. ఇప్పుడు టేస్ట్ చేద్దామండి. బాగా కాలిపోతుందండి ఎండి చేప ముక్క. అదిగోండి, ఎంతో రుచికరమైన ఎండి చేప గుడ్డు పులుసు రెడీ అయిపోయింది కదా. అయిపోయింది. ఛానల్